ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. మొదటి టాపిక్ మనం వచ్చేద్దాం. మొదటి టాపిక్ లో రాహుల్ ఓటర్ లిస్టు గురించి మాట్లాడిన వ్యాఖ్యలు. ఒకే వ్యక్తికి 4 పోలింగ్ బూతుల్లో ఓట్లు, సేమ్ ఇంటి నెంబర్తో 10,000 మందికి పైగానే ఓటర్లు ఉన్నారు. మరో చోట ఒకే ఇంట్లో 48 మంది ఓటర్లు ఉన్నారు. 0 ఇంటి నెంబర్ పైన ఓటర్లుగా నమోదు. దేశంలోని ఓటర్ లిస్టులో ఇలాంటి విస్తుపోయే లెక్కలు చాలానే ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆటం బాంబు పేల్చారు. కర్ణాటక, మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల ఓటర్ల జాబితాలో నకిలీ వ్యక్తుల పేర్లు ఉన్నాయని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్కు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వస్తూ ఉండటంపై అనుమానాన్ని వ్యక్తం చేశారు. హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తమ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయన్నారు. ఓటర్ లిస్టులో అవకతవకలు జరిగాయని, దానికి సంబంధించిన వివరాలు బయట పెట్టాలి అని రాహుల్ గాంధీ అంటున్నారు. What is the crux of the problem? Voter list is the property of this country. The Election Commission refuses to give us the voter list until we did this work. EC rejects Congress plea for machine readable Maharashtra voter list. Machine readable is the key, because if we want to analyze the data, we need soft copies. మహారాష్ట్రలో కేవలం 5 నెలల్లోనే 40 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు అన్నారు రాహుల్ గాంధీ. అక్కడే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య గ్యాప్లో 1 కోటి మంది ఓటర్లు నమోదయ్యారని చెప్పారు. ఓటర్ లిస్ట్ తమకు ఇవ్వడానికి ఈసీ నిరాకరించిందని చెప్పారు. ఓటర్ జాబితా దేశ సంపద అని, దానిని ఎందుకు చూపించడం లేదని రాహుల్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న తమ అనుమానం మహారాష్ట్ర ఫలితాలతో నిజమైందన్నారు. మెషిన్ రీడ్ చేయగల ఓటర్ లిస్టును ఎన్నికల సంఘం ఇవ్వకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నారు. కర్ణాటకలోని మహదేవ్పుర సెగ్మెంట్లో 6.5 లక్షలకు గాను 1,00,000 ఓట్లు నకిలీవని తమ పరిశోధనలో తేలిందన్నారు. और ये हमने पब्लिकली कहा, इलेक्शन कमीशन को कहा, महाराष्ट्र में more voters added in 5 months than 5 years. More voters added in 5 months than in 5 years. Caused us suspicion. More voters than the entire population of Maharashtra. Again, very surprising fact. And then huge jump in voter turnout after 5 p.m. And everybody saw this. महाराष्ट्र में विधानसभा में हमारा गठबंधन वाइप आउट हो जाता है और लोकसभा में कुछ ही महीने पहले हमारा गठबंधन स्वीप करता है. वेरी सस्पिशियस. एंड महाराष्ट्र में वी फाउंड एट द स्टेट लेवल दैट लोकसभा और विधानसभा के बीच में 1 crore न्यू वोटर्स came into the game. 33,000 ఓట్ల మార్జిన్తో బీజేపీ 25 ఎంపీ సీట్లు గెలిచిందన్నారు రాహుల్ గాంధీ. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న స్థానాల్లో బీజేపీకే ఇమ్యూనిటీ ఉందన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తప్పవుతున్నాయని బీజేపీ చెప్పినట్లుగా ఈసీ చేస్తోందని, ఎలక్ట్రానిక్ డేటా ఓటర్ లిస్టును కూడా తమకు ఇవ్వడం లేదు అని రాహుల్ గాంధీ విమర్శించారు. పోలింగ్కు సంబంధించిన సీసీ ఫుటేజ్ను కూడా మాయం చేస్తున్నారన్నారు. ఓటర్ లిస్టులో పేర్లున్నా కొందరు ఫోటోలు సరిగా లేవు అన్నారు. 33,000 మందికి పైనే ఫామ్ 6ని మిస్యూజ్ చేశారన్నారు రాహుల్ గాంధీ. కర్ణాటకలో 16 ఎంపీ సీట్లు గెలుస్తామనుకున్నామని, బెంగళూరు సెంట్రల్ సహా 7 స్థానాల్లో అనూహ్యంగా ఓడిపోయామని చెప్పారు. అసలేం జరిగిందో తెలుసుకోవటానికే స్పెషల్ టీంని ఏర్పాటు చేశామన్నారు రాహుల్ గాంధీ. Been suspicion among the public based on a couple of points. Anti-incumbency is something that hits every single party in every single democracy. But for some reason, the BJP is the only party in a democratic framework that basically does not suffer this idea of anti-incumbency. That was the first thing. Second thing, exit polls, opinion polls,
saying one thing, you saw in the Haryana election, you saw in the Madhya Pradesh election, and then suddenly the result going in a completely different direction with massive swings. And this also included our own internal polling, which is quite sophisticated. So polling was showing us something, opinion polls are showing us something. There has been suspicion among the public based on a couple of points. రాహుల్ గాంధీ అంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేస్తోంది, దొంగ ఓటర్లను చేర్చి ఎన్నికల్లో గెలిచే ప్రక్రియకు పాల్పడుతోంది, ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వం చెప్పినట్టుగా వింటోంది అని రాహుల్ గాంధీ అంటున్నారు. దీనిపైన మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, అలాగే కవంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే అండి రాకేష్ రెడ్డి గారు. నమస్తే అండి. రాకేష్ రెడ్డి గారు, మొదటి నేను మీతోనే స్టార్ట్ చేస్తాను. రాహుల్ గాంధీ వ్యాఖ్యను ఎలా చూస్తున్నారు? ఈసీని మేనేజ్ చేస్తూ దొంగ ఓట్లను లక్షల్లో చేర్చి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తున్నారు అని రాహుల్ గాంధీ అంటున్నారు. అంటే విదేశీ శక్తుల కుట్రలో భాగమైన ఒక భారతీయుడు మాట్లాడిన మాటలు అవి. డిఎన్ఏ ప్రాబ్లం, డిఎన్ఏ రక్తంలో ఉన్న సమస్య అది. దేశం అంటే అభిమానం లేనివాడు, దేశ సైన్యం మీద గౌరవం లేనివాడు, దేశ శాస్త్రవేత్తల మీద నమ్మకం లేనివాడు, దేశంలో ప్రధాన భాగమైన మెజారిటీ ప్రజలని అడుగడుగున అవమానించేవాడు ఈరోజు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయాలనుకుంటున్నాడు. ఇది మామూలు కుట్ర కాదు, ఇది విదేశీ శక్తులు ఒక పావుగా అయిన ఒక రాహుల్ గాంధీ ద్వారా ఒక విదేశీ శక్తులన్నీ, ఈ దేశ వ్యతిరేక శక్తులన్నీ రాహుల్ గాంధీ రూపంలో ఈరోజు కనబడుతున్నది మనకు. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, ఇప్పుడు ఉదాహరణ నేను చెప్పడం కాదు, వాళ్ళ పార్ట్నర్ అసౌద్దీన్ ఓవైసీ గారు, నేను చెప్పడం లేదు, 6 కోట్ల గుస్సిపేటే ఉన్నారన్నారు ఆక్రమణదారులు. బీహార్ కావచ్చు, అస్సాం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, భారతదేశంలోని 29 రాష్ట్రాలు కావచ్చు. మేమన్నది కాదు, ఆల్ ఇండియా ఏదైతే మజ్లిస్ పార్టీ ఉందో ఆ సౌత్ యూనివర్సిటీ 6 కోట్ల మంది చొరబాటుదారులు ఉన్నారు. ఆ చొరబాటుదారులని ఏరివేస్తే ఫస్ట్ రాహుల్ గాంధీకి ఉన్న సమస్య ఏంది? ఎట్లన్నా విదేశీ సంతతి కాబట్టి నాకు విదేశీలు అంటే ఇష్టమా, భారతదేశ వ్యతిరేక భావజాలం అనేది భారతదేశం అంటే ఇష్టం లేదా? ఎక్కడ కూడా ఏ వ్యవస్థ కూడా ఇప్పటికీ రాహుల్ గాంధీ గారికి చాలా అవకాశాలు ఇచ్చినాయి. మేము ఎందుకు గౌరవిస్తామంటే, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధానికి కావాలనుకున్న కలలు కంటున్నవాడు ఈ దేశం మీద, దేశ వ్యవస్థల మీద ఎంత అపనమ్మకంతో ఉంటే దేశం ఏమైపోవాలి? ఒకవేళ జరగరాని జరిగితే ఈ దేశం ఏమైపోవాలి? ఏ వ్యవస్థ మీద నమ్మకం లేనివాడు అంత ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటే ఈరోజు అన్ని వ్యవస్థలన్నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ అదే అంటున్నారు, అందుకే మాకు నమ్మకం లేదు, ఈసీని మేనేజ్ చేస్తున్నారు, ఈసీ ప్రభుత్వం చెప్పినట్టుగానే వింటోంది, అందుకే ఫలితాలు ఇలాగ వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఒకటి చెప్తున్నాయి, ఒపీనియన్ పోల్స్ ఒకటి చెప్తున్నాయి, కనీసం దాని దగ్గరలో కూడా రావట్లేదు, ఫలితాలన్నీ ఏకపక్షంగా ఉన్నాయి కదా, 3 సార్లు నుంచి ఇదే జరుగుతోంది అని. అంటే ఒకటండి, మరి అలా అన్నా చెల్లెట్లే గెలిచిండ్రు? వ్యవస్థలను నిర్వీర్యం సత్య నాగు అన్న ఆగు, సత్య నాగు, నన్ను అడుగుతున్నాను, నేను అడిగిన ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తాను, ఈ ఆన్సర్ విన్న తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు సత్యన నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు. చెప్తున్నా, నేను అట్లాగా నన్ను అడుగుతున్నాడు, నేను ఏమంటున్నాను, వ్యవస్థల మీద నమ్మకం లేకపోతే అన్నా చెల్లెలు ఎట్లా గెలిచిండ్రు కేరళలో? అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయి కాబట్టి గెలిచారు. మాదయ మీదయ కాదు. మేమేమంటున్నాం అంటే, నీకు ఎట్లయితే ఈవీఎం మిషన్లు ఒకవేళ ట్యాంపరింగ్ అవుతే ఎట్లా గెలుస్తారు అన్న చెల్లెలు విదేశీయులు? అన్న ఎలక్షన్లు వినే ఒక మాట, ఎలక్షన్లు వస్తున్నాయి అంటే ఎలక్షన్ లిస్ట్ లో ఇన్క్లూడ్ చేసుకోనికా ఎక్స్క్లూడ్ చేయడానికా? ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఇన్క్లూజన్ కా ఎక్స్క్లూజన్ కా? రెండు చేస్తాం. ఎవడైనా ఓటర్ రెండు చేస్తాం. మీరు మొత్తం పక్క దేశాలతోని పగబట్టిర్రి దేశం మీద. మీ నాయకుడు మొత్తం మా దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. ఈ రోజు ఒక్క దేశంతో కూడా సత్సంబంధాలు లేవు. మీకు ఎప్పుడుండే 192 దేశాలకు 186 సీట్లు వచ్చినాయి, 186 కోట్లు వచ్చినాయి. నో అన్న, ఇది రాంగ్. పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడే ఒకటి, దయచేసి మీరు ఇట్లా మాట్లాడకండి. నేను సత్యనా, పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యుడు మాట్లాడిన వీడియో పెడతాను. మీరు డాక్టర్లు
గౌరవప్రదమైన ఉన్నత వీడియో కాదే. విద్యావంతులు మీరు. అరే ఎలక్షన్ ప్రాసెస్ అనేది నువ్వు అర్థం చేసుకుంటలేవు ఇక్కడ. నువ్వు అన్ని ఎలక్షన్ చేసుకుంటున్నాం, మీరు ఏం చేయాలనుకుంటున్నారో అన్ని వ్యవస్థలు భయపెట్టాలనుకుంటున్నారు, బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారు. అది జగద్విదితము. నో, ప్రతి ఒక్కరు ఈ రాహుల్ చెప్పుకుంటూనే గాంధీ గారు ఉన్నారు. ఈ మొత్తం అన్ని వ్యవస్థలను బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నాడు. ఈ దేశంలో ఏ వ్యవస్థని సింధూర్ అంటే నమ్మకం లేదు, సర్జికల్ నమ్మకం లేదు, సింధూర్ ఏం బ్రహ్మోస్ అంటే చేస్తారు? తెలియదు, చంద్రమండలం ఎట్లా పోయినామంటావు? సింధూర్ ఏం చేస్తున్నారు? సింధూర్ ట్రంప్ ఎవడెవడైతే మోకాళ్ళ దగ్గర మోకరిల్లి हमारा जो महाबहनों का యుద్ధం- सिंदूर యుద్ధాన్ని ఎవరు निकाले, ప్రకటించాలో उसको విరమించుకున్నామని. बराबर सिंदूर का नाम पे जवाब दिया। అన్న వినే 20 मिनट के अंदर ఊరికే అన్ని మాటలు हिंदुस्तान का లేనిపోని जो అన్ని. बेटियों के साथ उसको जवाब दिलाया हम लोग। दुनिया पूरा माना उसको, एक देश माने బేటీ नहीं యొక్క माने। జవాబ్ అంట. బేటీ ఆ, పడావో, ఎట్లా? బేటీ బచావో. ఓకే. ఎట్లా ఎన్ని చెప్తారు? మానభంగాలు, లేదు ఈ ఎన్ని టాపిక్ రేపులు. ఈ టాపిక్ కే పరిమితం అవుదాం. నీకు సత్యనారాయణ గారు, రాకేష్ రెడ్డి గారు. పహల్గాం ఎందుకు వెళ్ళలేదు సంకల ప్రియాంక? ఓకే మన సత్యనారాయణ గారు ఈ టాపిక్ కే పరిమితం అవుదాం. ఓకే సత్యనారాయణ గారు, రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు విదేశీ శక్తులు చేయిస్తున్న ఆరోపణలు అని రాకేష్ రెడ్డి అంటూ ఉన్నారు. సో నిజంగా ఈసీ అవకతవకలకు పాల్పడుతోంది. ఈసీ స్వతంత్ర బాడీ అది, కానీ ప్రభుత్వం చెప్పినట్టుగా వింటోంది అని మీరు అంటూ ఉన్నారు. సో సాక్ష్యాలు 100% ఉన్నాయా, లేదంటే ఎగ్జిట్ పోల్స్ కి ఒపీనియన్ పోల్స్ కి తేడాలు వస్తున్నాయని అనుమానాలు మాత్రమే ఉన్నాయా? ఎగ్జిట్ పోల్స్ ఒపీనియన్ కాదండి. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్రంగా ఉండే వ్యవస్థ, ఆటానమస్ బాడీ. అది ఎవరికి కూడా అది అతీతం కాదు. మరి అట్లాంటిది మనం శేషన్ దగ్గర నుంచి ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఇంటిగ్రిటీని చూద్దాం. ఆయన ఏది చెప్పినా కూడా ఆయన నడిచింది ఆ రోజు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ కమిషన్ అంతా కూడా ఈ మోడీ గారి చేతిలో, బీజేపీ ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మగా నువ్వు ఓట్లను తీసేయమంటే తీసేస్తా ఉన్నావు. ఎక్కడెక్కడ తీసినావు? నువ్వు ఆల్రెడీ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చినావు కదా. తీసుకొచ్చిన తర్వాత మరి అప్పుడు ఏ సిటిజన్ ఈ భారతదేశంలో ఉన్నాడో లేనోడో అని లెక్కలు పెట్టినావు కదా. మళ్ళీ ఈరోజు బీహార్లో బ్రతకడానికే తిండి లేదు. అట్లాంటిది మైగ్రేట్ అవుతున్నారు లేబర్స్. వారి ఇల్లు ఉన్నదా లేదా అది చూడాలి పోయింది. కానీ ఇప్పుడు మరి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ అలా కాదు సత్యనారాయణ గారు. ఒకవేళ నో అంటే ఒకవేళ ఓటు హక్కు ఉండాల్సిన వ్యక్తి ఓటు హక్కును తీసేస్తే మళ్ళీ ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఎవరైతే రిమూవ్ చేశారో మళ్ళీ వాళ్ళది సరిదిద్దడానికి సమయం కూడా ఉంటుంది కదా. మరి ఇక్కడ ఇన్ని పార్టీలు ఉన్నాయి, నియోజకవర్గంలో ఓటర్ జాబితా చేర్చే ప్రక్రియ కూడా పెద్ద ఎత్తున చేపడతారు కదా. మరి ఓటు పోయింది అని మళ్ళీ జాయినింగ్ ప్రక్రియను కూడా చేపట్టడానికి అవకాశం ఉంటుంది కదా. చిన్న సబ్మిషన్ అండి, చిన్న సబ్మిషన్, ఒక చిన్న సబ్మిషన్. రాకేష్ అన్న నేను మాట్లాడుతున్నా. బీహార్ లో లేబరర్స్ వాళ్ళకు ఉపాధి అవకాశాలు వాళ్ళ స్వంత రాష్ట్రంలో తక్కువ. ఈ రోజు తెలంగాణకు వచ్చి వరి నాట్లకు వస్తున్నారు బీహార్ నుండి. మరి ఈ వరి నాట్ల కార్యక్రమం లోపల ఉన్నప్పుడు ఈ పనుల్లో వాళ్ళు ఈ 2 నెలల లోపల మళ్ళీ పోయి ఎక్కడ చేసుకుంటారు? అది నిరంతర ప్రక్రియ అంటారు, కానీ ఓటుకు ముందు చేసుకుంటారా? వాళ్ళకు చదువు రాదు. వాళ్ళు ఇల్లు ఉన్నదా లేదా చూసుకోండి. ఇల్లు ఉంటే ఆ ఇంటి మీదనే కదా మనం చేయాల్సింది. మరి బీహార్ ఎలక్టోరల్ ఆఫీస్ 1.2 మిలియన్ నేమ్స్ వర్ డిలీటెడ్ అక్రాస్ ద స్టేట్. ఇప్పటికీ ఈ సడక్ సమాజ్ అండ్ సుప్రీం కోర్టు ఎంత గట్టిగా చెప్తుందంటే 65 లక్షల ఓట్లను తీసేసినారని చెప్తున్నారు. అవును, ఓటర్ల జాబితా తొలగింపు ప్రక్రియ ఒక ప్రామాణికంగా జరగడం లేదు అన్నదాన్ని అగ్రీ చేయాల్సిందే. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ వస్తే సమర్థించాను కాదు, నిజంగా మన కళ్ళ ముందు కూడా కనిపిస్తుంటుంటాయి ఇలాంటి ఉదాహరణలు. ఎలక్షన్ అనగానే ఎలక్షన్ ఇన్క్లూజివ్ ప్రాసెస్, ఇన్క్లూజన్ చేస్తాం ఓటర్స్ ని. ఏరి పాడేయం. వానికి ఒక దగ్గర 4 దగ్గర ఉంటే మరి నీ ఐరిస్ కెమెరా ఏమైంది? నీ యొక్క పీపుల్ రికగ్నిషన్ ఏమైంది? కన్ను పెట్టి చూస్తే ఎక్కడ ఉన్నాడో కూడా తెలుస్తుంది. 2-3 చోట్ల చేయించుకోవడానికి వీల్లేదని వీళ్ళే కదా చెప్పింది. అంటే మీరే కదా రాహుల్ గాంధీ కదా ఒక్కొక్కరికి 4 ఓట్లు ఉన్నాయి, 5 ఓట్లు ఉన్నాయి, రాహుల్ గాంధీ కదా అన్నారు. అవును, ఎక్కడ ఉండాలో అక్కడ, ఎక్కడైతే ఏ పాపులేషన్ ను వీళ్ళు అనుకుంటున్నట్టు ఈ ప్రాసెస్ అంతా కూడా ఏ విధంగా ఎలక్షన్స్ గెలవాలని బీహార్ లో ఒక దృక్పథంతో ఉన్నారండి అమిత్ షా, మోడీ ఇద్దరు కూడా. ఆ కుట్రలో భాగంగా అంటే బీజేపీ కాని వాళ్ళని ఐడెంటిఫై చేసి ఏరియా వైజ్ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ తొలగించేశారని అంటారు. ఒకటండి, ఇప్పుడు మేము గెలవాలనుకుంటే ఖమ్మంలో 5,50,000 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ కి ఎట్లా వస్తాయండి? నల్గొండలో 5,50,000 కాంగ్రెస్ మెజార్టీ ఎట్లా వస్తాయండి?
అరే పీపుల్ అంతా ఒకడు గట్టిగా ఉన్నారండి ఇక్కడ. నీ బీఆర్ఏ కాదు, పీపుల్స్ హైదరాబాద్ పల్స్ ఎక్కడైతే ఉన్నదో హైదరాబాద్ లో people's- ఓల్డ్ సీట్ల ఎన్ని లక్షల మంది దాసపెట్టారు మీరు కాంగ్రెస్ వాళ్ళు, అందరినీ తీస్తాం అనుకుంటున్నారు. బొటాబొటి 64 కాదు 34 అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తున్నా. బోధన్ నియోజకవర్గం గౌరవనీయ శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి గారిని అడగండి. తెలంగాణ రాష్ట్రంలో 6000 ఓట్లు పక్కనున్న బిలోలికి వచ్చి డబుల్ ఓట్లు చేసుకున్నారు. అవన్నీ తీసేస్తేనే సుదర్శన్ రెడ్డి గారు గెలిచారు. నా నియోజకవర్గంలో మాక్లూరులో, అక్కడ మహారాష్ట్రలో ఓట్లు స్పెషల్లీ ఫర్ అరే కాదే ఇప్పుడు ఆధార్ ఉన్నది కదా, ఆధార్ ఆధార్ ఉన్నది, టెక్నాలజీ అన్న ఒక్కొక్కరి దగ్గర ఇప్పుడు 4 ఆధార్ కార్డులు ఉన్నాయి తెలిసిన డాక్యుమెంట్స్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లోపల ఈ మూడింటిని పట్టుకొని చేయలే కదా. ఇప్పుడు ఒకటి చెప్తున్నానన్న, మీరు పాత బస్తీకి వెళ్ళండి అన్న, ప్లీజ్ ఏమనుకోవద్దు. లేకపోతే ఎందుకు నువ్వు నేను పాత ఇద్దరం బస్తీ? శాసనసభ్యులం ఇప్పుడు కాదని ఇక్కడ ఒక నిమిషమేనన్న. రేపు గన్మేలం పడేద్దాము, మనం కూడా మంచిగా అది పాకిస్తాన్ లెక్క అది ఓల్డ్ సిటీ ముస్లిం లాగా పోదాం ఇద్దరం. నీకేమేం కావాలి అన్ని పిత్తా. ఆధార్ కార్డు కావాలా, పాన్ కార్డు కావాలా, ఓటర్ కార్డు కావాలా, అవసరమైతే అన్ని ఇప్పకపోతే ఎలక్షన్ అడుగు. కమిషన్ కాదు, మన వ్యవస్థలన్నీ వేస్ట్ అంటావు. అంటే మళ్ళా కరెక్ట్. ఆ వ్యవస్థ మనం రాకేష్ రెడ్డి గారు ఆ వ్యవస్థ- రాకేష్ రెడ్డి గారు ఆ మీరు అన్నది ఏంటి అంటే వ్యవస్థ మళ్ళీ రాహుల్ గాంధీ వ్యవస్థ ఏదైతే అన్నారో సరి దాన్ని మీరు చేస్తున్నాం. సమర్థించినట్టుంది. భారతదేశం ఎలక్షన్ భద్రత ఇప్పుడు ఉంచుతాం, కాదు, సురక్షితంగా కాదు, ఉంచుతాం. మన రాకేష్ అన్న అన్న. మీరు ఏది కావాలంటే అది ఇప్పిస్తానంటున్నావు. ఎలక్షన్ కమిషన్ ఉండి వేస్టే కదా, మరి దాన్ని తీసేద్దాం. మళ్ళీ అదే చెప్తున్నాం కదా, ఎన్నిసార్లు చెప్తున్నాం. ఆ? బాల్- మరి బాల్- ఏ బాల్ ఓట్లు నగర్లో తీసేస్తారు? కాదు. ఒక్క ఎన్నిసార్లు నిమిషం, మీ డీజీపీకి చెప్పిన నేను చెప్పిన, మీ డీజీపీకి నేను చెప్పిన తెలంగాణ శాసనసభ్యుడిగా బాల్ నగర్ లా సుమారు 12,000 మంది రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు మీరు అన్నదానికి ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. ఓల్డ్ చెప్పండి. సిటీలోనే ఏది కావాలంటే అది సాధ్యమవుతుంది అని, ఓల్డ్ సిటీలోనే సాధ్యమవుతుందని మీరే అన్నారు. అంటే ఓల్డ్ సిటీలో ప్రభావాన్ని చూపుతున్న వ్యక్తులే ఆ చిన్న సిటీలో చేయగలుగుతున్నారంటే దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తున్న మీరు ఇన్ని రాష్ట్రాల్లో చేస్తున్నది నిజమేనా రాహుల్ గాంధీ అన్నట్టు? ఆపరేషన్ భారత్ మాత మొదలు పెట్టామండి. వీళ్ళు అనుకుంటున్నారు ఏ మాతను అనుకుంటున్నారు, ఇది ఆపరేషన్ భారత్ మాత. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, మా బోధనలో ఒక ఇంట్లో బోధనలో ఒక్క ఇంట్లో ఆగండి, బోధనలో ఒక్క ఇంట్లో బోధనలో ఒక్క ఇంట్లో 43 పాస్పోర్ట్లు, ఒక్క ఇంట్లో 43 పాస్పోర్ట్ ఎట్లా ఇస్తారండి? అదే రాహుల్ గాంధీ అడుగుతుంది కూడా అదే. మీరు ఒక్క ఇంట్లో 40 పాస్పోర్ట్లు అన్నారు, రాహుల్ గాంధీ ఒక్క ఇంట్లో 40 ఓట్లు అన్నారు. అంటే జరుగుతుందా ఇది? పాత బస్తీ ఒక్క దగ్గర లేదు, భారతదేశం అంతా విస్తరించింది పాత బస్తీ. వీళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి సత్తన్న. ఒక్కటి చెప్తున్నా, ఈ రోజు మనం భద్రంగా ఉంటుండొచ్చు, మన పిల్లలు భద్రంగా ఉండరు. ఎవడైతే దేశద్రోహులు, దేశంలో చొరబడ్డ ఆక్రమణదారులు మన భవిష్యత్ తరాలను ఉంచరు. మనకు పార్టీలు వద్దు దయచేసి, ఏ పార్టీ అయినా. రాకేష్ రెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం. సో ఏదో ఒక స్థాయిలో వ్యవస్థలు ప్రభావితం అవుతున్నాయా లేదా? అక్బరుద్దీన్ అసావుద్దీన్ కూడా చెప్తున్నా, ఒక్క నిమిషం వినండి. అక్బరుద్దీన్ అసావుద్దీన్ కూడా చెప్తున్నా, మనం భారతీయులం, మనకు దక్కాల్సిన వాళ్ళకి కాదు, రాహుల్ గాంధీకి చెప్పండి. ఓకే, ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడారు కాబట్టి రాహుల్ గాంధీకి చెప్పండి. ఆక్రమణదారులు ఎప్పుడు వాళ్ళు భారతీయులు కాలేరు. ముస్లిం సోదరులకు కూడా చెప్తున్నా, మీరు మతం ముసుగులో ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి, సంఖ్యల గురించి మీరు ఇలా ప్రలోభ పడుతున్నారు. రాకేష్ రెడ్డి గారి టాపిక్ అది కాదు. రాకేష్ రెడ్డి గారి టాపిక్ అది కాదు. రాకేష్ రెడ్డి గారి టాపిక్ అది కాదు. ఎలక్షన్ ఆక్రమణదారులు, దొంగ ఓట్లు, ఇంకేమున్నాయి? ఆక్రమణదారుడు కదా దొంగ ఓట్లు. సో మీరు ఒక రకంగా జరుగుతుందని అంటున్నారు, రైట్? ఒక్క నిమిషం అండి, భారతదేశంలో 11 ఏళ్లుగా మీరు పరిపాలిస్తున్నారు కదా, మరి అక్రమదారులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? పట్టుకుంటున్నాం, చాలా మంది పంపినాం, దాటిస్తున్నారు. అంటే ధర్నా చేస్తారు కాంగ్రెస్. మీకు లెక్కలనిస్తే మీరు ధర్నా చేస్తారు. మీకు దేశం కన్నా ముఖ్యం, మీకు ఓట్లు ముఖ్యమే. మీకు దేశం కన్నా ముఖ్యం, ఓట్లు ముఖ్యం. ఓన్ని దాటియాలని దాటిస్తున్నాం. అస్సాం ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్పిండు, అస్సాంకెళ్ళు ఘనమైన భారత మాత ముద్దు బిడ్డ ఉన్నాడు సింహాసనం మీద, బరాబర్ ఎక్కెక్కు చున్చున్కే బేచ్ రే వాపస్. जिसका देश नहीं है वो देश में नहीं रह सकते. హేమంత్ బిశ్వాస అస్సాంలో ఉన్నది, హేమంత్ బిశ్వాస్ కాంగ్రెస్ ఓడు. వాడిని ఈడీ మారిండు, మంచిగా మారిండు. వాడు భారతదేశం దానవుడు ఉండే మానవుడు అయ్యిండు మా దాంట్లోకి వచ్చి. పునీతం అయిపోతున్నారు. బీజేపీలో పోగానే పుణ్య పురుషులు అయిపోతున్నారు. పాపాత్మలంతా, దుర్మార్గులంతా మీ దగ్గర రాగానే, ఈడీ కేసు పెట్టగానే మీ దగ్గర రాగానే వాళ్ళంతా పునీతం అయిపోతున్నారు. ఈడీ ఏమైతుంది? మీ మీద పెట్టలేదా? ఏమైంది? ఈడీ మీద చాలా మంది మీద పెడతారు. ఈడీ అంటే మీరు పెట్టి లాక్కొని వాడిని ఈ రోజు పునీతుని చేసినాం. మరి ఈడీ కేసు ఎక్కడ పోయింది ఆయన మీద ఉన్నది? ఒక్కటే అన్న, హేమంత్ బిశ్వాస్ ఒక మాట అన్నాడు అన్న, దయచేసి ఇది రికార్డింగ్ ఇవన్నీ మాటలు చెప్పడానికి ఒక మాట, ఒక్కటే మాట అన్నాడు, చేతల్లో 20 ఏళ్ళు చూపించండి. కుటుంబానికి సేవ చేసిన నేను ఈ రోజు దేశానికి సేవ చేస్తున్నాడు. అంటే ఎంత జీవితం నాశనం చేసుకుని ఈ గాంధీ కుటుంబానికి సేవ చేశాను. ఈ రోజు నా 20 ఏళ్ళ నా జీవితం దేశానికి, అంటే దేవుడు నాకు పునర్జన్మిచ్చిండు.
ఈ కాదే, దేశానికి సేవ కాంగ్రెస్ చేస్తున్నానని. గాంధీ కుటుంబం యొక్క ఏం చేసిండు వాళ్ళకు, ఏం సేవ ఓకే చేసిండు? ఓకే టాపిక్ ఎమర్జెన్సీ మనకి వచ్చి- అది ఇప్పుడు ఓట్లదే. వేరే చోటకి ఓట్లది వెళ్ళిపోతుంది. ఒకటి ఫైనల్ గా దయచేసి రాకేష్ ఓట్లు రెడ్డి ఎవరన్నా- గారు రాకేష్ రెడ్డి గారు మీరు కూడా అంటున్నారు ఎస్ ప్రభావితం చేయగలిగే మనుషులు ఉన్న చోట వ్యవస్థలు ప్రభావితం అవుతున్నాయి. రాహుల్ గాంధీ చెప్పింది కూడా అదే. మీరు కూడా దాన్ని అంగీకరిస్తున్నారా? ప్రభావితం ప్రభావితం చేయగలిగిన కాదండి, వ్యక్తులు ఉన్న చోట నిజాయితీగా ప్రభావితం వ్యవస్థలు చేయాలా? ప్రభావితం అవుతున్నాయి. రైట్. మేము ఒకటి తీసేయలేదండి. పాన్ కార్డులు తీసేసాం, ఎలక్షన్ కార్డులు తీసాం, దొంగ ఆధార్ కార్డులు తీసాం, దొంగ పాస్పోర్ట్లు తీసాం, ఎన్నో తీస్తున్నాం. ఒక్కటి కాదు. రాకేష్ అన్న, ఆ. మీకు తెలియకపోతే మీరు అప్పుడు ఈ భారతదేశంలో ఉన్నారో మరి నాకు వేరే దేశంలో నేను ఉన్నారో నాకు రెగ్యులర్ తెలియదు ఉంటుంది కానీ ప్రతి వారం వినే రెండు రోజులు వినే పోతుంది కొన్ని రోజులు విదేశాలలో. లేవు కదా ఇక్కడ భారతదేశం లేకుండా వేరే దగ్గర పోయినావు కదనే. హాస్పిటల్ ఉన్నావన్నా, అప్పుడు వినే patient అన్న, లను చూసి వినే పరిస్థితులు ఉన్నావు. అరే వినే అన్న, నువ్వు వేరే చెప్పు. దేశంలో పోయి పని చేసినావు కదా. అవును. ఆ, తప్పేముంది? అది అరబ్ దేశమే కదా. నేనేమన్నా అరబ్ రాహుల్ దేశమే గాంధీ కదా. లేగా నేను లండన్ అరబ్ అకౌంట్ దేశమే కదా. అట్లా కాదు. రాహుల్ నేను విన్నీ అనే విను. పేరు పెట్టుకుని నేను అకౌంట్లు చెప్పుకోలే కదా లండన్ లా. నేను చెప్పేది వినే. రాహుల్ గాంధీ గారు ఈ పాన్ కార్డు మారు తీసేస్తున్నాం, పేరుతోని ఆధార్ కార్డు లండన్ లో తీస్తున్నాం, పాస్పోర్ట్ తీసుకోలేదు. ఓటర్లు ఈరోజు ఇప్పుడు సోనియా కాదన్నా, గాంధీ కేసు మీద టిఎన్ స్టేషన్ ఈ రాహుల్ గాంధీ బెయిల్ మీద ఉన్నారన్నా. స్టేషన్ అనే మహానుభావుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఎలక్షన్ గారు బెయిల్ మీద కమిషన్ ఉన్నారు. లో మార్పులు పట్టుకొచ్చినాడు. మార్పులు సమూలంగా ఫోటో ఐడెంటిటీ కార్డు పట్టుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. టిఎన్ శేషన్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ గా ఉండి ఈ సుమూలంగా మార్పులను తీసుకొచ్చినాడు. మీరేం మొదలుపెట్టాడు. తీసుకొచ్చినారు కాదు, మీరు నాశనమే అంతా. మీరు ఎలక్షన్ కమిషన్ వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. దేశాన్ని చెప్పు చేతుల్లో మీ గురించి పెట్టుకున్నారు. చెప్పాలంటే మరి ఇబ్బంది ఈ పడతారన్నా. రోజు దొంగ ఓట్లు కాదు, అసలు ఈ మీరు దేశంలో గెలవలేకపోతున్నారు. ఎట్లా త్వరలోనే భయభ్రాంతులు 3 చేద్దాం? రాష్ట్రాలు ఉన్నారు. సమూలంగా బీహార్లో నిర్మూలిస్తాం మిమ్మల్ని. మేము ఎట్లా గెలుస్తలేము? సమూలంగా మాకు ఓట్లు మారండి. వస్తలేవు, ఇప్పటికైనా మాకు మారండి సీట్లు మీరు. వస్తలేవు. నిజమైన భారతీయులుగా అంతేగాని మారండి మీరు. ఇంకా మీరు నిజమైన మేము భారతీయులుగా మారడం మారండి లేదు. అన్న. మేమే మారి ఆ దేశాన్ని గాంధీ ఇంతవరకు కుటుంబానికి ఇంకా తీసుకొచ్చినాం. ఈ దాసో దేశాన్ని మనకన్నా. ఖతం ఓకే చేస్తున్నారు మీరు. సత్యనారాయణ గారు లేదు. ఫైనల్ గా చెప్పండి. బీజేపీ చెప్పేది ఏంటి అంటే రాహుల్ గాంధీ చేసినవన్నీ అసత్య ఆరోపణలు, మేము ఎలక్షన్ కమిషన్ కానీ ఏ వ్యవస్థని మేనేజ్ చేయడం లేదు అని. సో మీరు అంటున్నారు లక్షల దొంగ ఓటర్లు ఉన్నారు, దొంగ ఓట్లు ఉన్నాయి అని. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? లక్షల దొంగ ఓట్లే కదా తీసేసుడు. ఇప్పుడు సత్యనారాయణ అంటున్నాడు కదా, సత్యనారాయణ అంటున్నాడు కదా, నేను దొంగ ఓట్లు ఉన్నాయని. మేము దొంగ ఓట్లు తీసేదానికే ఆపరేషన్ చేస్తున్నాం మేము. మీకు చెప్పేది విను. బీహార్ రాష్ట్రం గురించి పూర్తి అవగాహనతో మాట్లాడుతుందా? అక్కడ నాకు ఇండస్ట్రీ ఉందాడా? బీఆర్ లో ఇండస్ట్రీ అన్న వినే, బీఆర్ ప్రజలతో నాకు సంబంధాలు ఉన్నాయి. అన్న విను, అన్న రాకేష్ అన్న విను. అభివృద్ధికి నోచుకోని రాష్ట్రం బీహారు. బీహార్ అంటేనే కార్మికులకు ప్రసిద్ధి. వ్యవసాయం పండించినా వాళ్ళ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని చెప్పినా కూడా ఇప్పటి వరకు బీహార్ రాష్ట్రంలో అమలు లేదు. కాబట్టి ఆ బీహార్ రాష్ట్రం నుండి అత్యధికులు ఇతర రాష్ట్రాలకు వృత్తి కోసం, ఉపాధి కోసం వలసలు వెళ్తా ఉన్నారు. వాళ్ళు వలసలు వెళ్తా ఉంటే మీరు వీళ్ళు ఇక్కడ ఉండకూడదని మీరు వాళ్ళని తీసేస్తా ఉన్నారు. కాబట్టి ఏదైతే వాళ్లకు ఇల్లుందా లేదా చూడకుండా, వాళ్ళు లేనప్పుడు వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా ఒక దాదాపు 65 లక్షల మందిని ఇది ఎలక్టోరల్ రోల్ ప్రకారంగా ఓటర్ల తొలగింపులో ఇప్పుడు మీరు చెప్పింది జరుగుతున్నది అనేది ఒకటి- వాస్తవం. చాలా చోట్ల ఒకటండి, ఇప్పుడు జరుగుతుంది. ఆయన తెలుగు చెప్పారు రాష్ట్రాల్లో కదండి, కూడా బీఆర్ అలాగే వాళ్ళు చెప్పారు జరుగుతుంది. కదా. ఒక్క నిమిషం. ఉమ్. తెలంగాణలో ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 17 లక్షల మంది విదేశాలలో ఉన్నారండి. 17 లక్షల మంది గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నారు. మరి అక్కడ దొంగోట్లు లేవు. అంటే కావాల్సిన వాళ్ళే ఉంచుకుని అంటే మిగతా మేము కూడా వాళ్ళే జీవనోపాధి తీసేస్తున్నారు పోయాం కదా. అని. అక్కడ మా ఓటింగ్ తల్లి లేదే ఉంది, అన్న. మా తండ్రి ఉన్నాడు, మా తాత ఉన్నాడు, అక్కడ మా బిడ్డలు రాజులు, ఉన్నారు. బీఆర్ రాజరిక వ్యవస్థ అక్కడ. దుడ్డు దుకాణం మొత్తం తీసుకొని రాలే కదా ఇంటికెళ్ళి. అన్న ఇవన్నీ అన్న రాజరిక చెప్పడానికి వ్యవస్థ. ఒకటి, మన దగ్గర కూడా మైగ్రెంట్స్ ఉన్నారు, గల్ఫ్ మైగ్రెంట్స్ ఉన్నారు. మీరు కరీంనగర్ జిల్లా మీకు తెలుసు. కానీ మన దగ్గర ఎందుకు ఈ ప్రాబ్లం లేదు? ఇల్లు పోతే ఇల్లు ఏ ఒక్క 100% అన్నా ఒక 5% ఇల్లుకిల్లు వెళ్ళిపోతుంది కుటుంబం. లేదంటే కొడుకు పోతే భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లి ఉంటుంది. అందరికంతా జావరన్న. అందరికంతా 80 ఏళ్ళ వృద్ధురాలు అయిన తల్లులను తీసుకొని పోరు ఏ రాష్ట్రానికి మైగ్రెంట్స్ అయినా. మన 17 లక్షల మంది ఉమ్మడి 3 జిల్లాలలో పోయినరన్న. మరి ఈ 17 లక్షల మంది ఇళ్లకి వెళ్ళిపోతే ఆ 17 లక్షల ఇళ్ల ఓట్లు ఎందుకున్నాయి? 17 లక్షల ఇళ్ల రేషన్ కార్డులు ఎందుకున్నాయి? 17 లక్షల కార్డుల ఈ పాన్ కార్డులు ఎందుకున్నాయి? నేను చెప్పేదన్నా, అన్న, దయచేసి దేశ ఐక్యతకు సహకరించండి. ఒకవేళ ఏదైనా లొసుగులుంటే ఓకే. అధికారులకు అన్న రాకేష్ రెడ్డి గారు సమయం ఎలక్షన్ మించిపోయింది. కమిషన్ ఒకటి చూడండి. చీఫ్ ఏదైనా ఎలక్టోరల్ లొసుగులుంటే ఆఫీస్ ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ మళ్ళీ అప్పీల్ చేద్దాం. 1.2 ఏదైనా మిలియన్ నిజంగా నేమ్స్ అర్హులైన వాళ్ళ ఓట్లు తీసేస్తే అన్న, మళ్ళా ఓట్లు 1.2 వాళ్ళ అప్పీల్ చేసుకొచ్చని చెప్పారు మిలియన్ ఎలక్షన్ కమిషన్. ఓకే రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఫైనల్ గా సత్యనారాయణ గారు ఫైనల్ కామెంట్. 1.2 మిలియన్ నేమ్స్ డిలీట్ చేస్తున్నారు స్టేట్ రాష్ట్రం అంతా కూడా. మెజారిటీ చేస్తాం. దేని మీద? డ్యూ టు నాన్ రెసిడెన్సీ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్.
వెరిఫికేషన్ అప్పుడు వాడు నాన్ రెసిడెంట్ అని చేసినారు. అంటే ఆధార్ కార్డు ఉన్నది, పాన్ కార్డు ఉన్నది, వాళ్ళ ఇల్లు దొరకలేదని కథం తీసేసింది 1.2 మిలియన్ పీపుల్ని. అంటే అందులో రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా? రాజకీయం అలా ఏమీ తీసేయడంలో లేదు. ఓకే, సత్యనారాయణ గారు అది కాదు. ఒకటి, అలా నాకు తీసేయడంలో ఏసై తప్ప నాకు ఆధార్ కార్డు పార్టీ ఉన్నది. లేని ప్రమాణ- నేను ప్రమాణ- వాళ్ళు వచ్చే టైంకు No, no, no. దేశ అలా గురించి తీసేయడంలో రాజకీయ మీరు ఉద్దేశాలు వాళ్ళు ఉన్నాయా? ఎలక్షన్ ఆఫీసర్లు వచ్చే టైంకి అక్కడ లేకపోతే 1.2 మిలియన్ పీపుల్ ఇల్లు ఓకే, ఆ వెళ్ళిపోతుందండి. తీసేసింది ఇల్లు వెళ్ళిపోతారా? కాంగ్రెస్ ఆ, వాళ్ళ ఎలక్షన్ అవును, కమిషన్ వెళ్ళిపోతారు. తల్లి బీజేపీ ఉండదు, వాళ్ళ తండ్రి ఉండదు, పనిగట్టున గడ్డ మూసారా? ఉండదు. నీ అమ్మ నువ్వు ఓడు ఉండరా? అన్నా నువ్వు ఏం ఇంటి చూసావు పక్కన కూడా బీహార్లో? నువ్వు అర్థం కాదన్నా అన్న నువ్వు మనకు మొన్నటికి మొన్న 2019 లోపల మనకు పెద్ద ఇది వచ్చింది ఏది రైట్, ఓకే, మనకు సమయం కూడా మించిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ Right. సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రెడ్డి గారు. మొత్తానికి రాహుల్ గాంధీ ఓటర్ లిస్ట్ ని కదిపారు. ఇప్పుడు అది తేనెతుట్లాగే కనిపిస్తూ ఉంది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతూ ఉంటే ఇటు బీజేపీ నేతలు కూడా మళ్ళీ తిరిగి ఫైర్ అవుతున్నారు. రాహుల్ గాంధీ అసత్యాలు చెప్తున్నారని కాదు, వ్యవస్థలను మీరు భ్రష్టు పట్టిస్తున్నారు, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు, ఈసీని మేనేజ్ చేసి కావలసిన వారు ఓట్లు ఉంచుకొని మిగతా వారి తొలగిస్తూ ఉన్నారు, అక్రమ ఓటర్లను కూడా ఓటర్ల జాబితాలో చేరుస్తున్నారు అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. బీహార్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి, బీహార్లో కూడా ఇదే ప్రాక్టీస్ చేస్తున్నారని అంటున్నారు. చూద్దాం మరి ఈ వార్ ఇంకా ఎటువైపు వెళ్తుందో.